చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పరిపాలనాపరమైనటువంటి అంశాలు కనుక చూస్తే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అడ్డంగా బుక్ అయ్యేది మాత్రం కొంతమంది, అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. అలా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నత స్థాయి అధికారులు అడ్డంగా బుక్ అయిపోతున్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. క్యాస్ట్ ఈక్వేషన్స్, రకరకాల కారణాలు. మీది తినాలే, మాది తినాలే అన్న చందంగా తయారైపోయింది. ఇటువంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి అధికారి గురించి చెప్పాలనుకుంటున్నా. ఆయన ఎవరంటే ఏబి వెంకటేశ్వరరావు. ఆయన ఒక సీనియర్ ఐపీఎస్. ఎన్నో రకాలుగా ఎన్నో విభాగాల్లో చాలా కీలకమైనటువంటి అధికారిగా ఆయన పనిచేశారు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కానీ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సిచ్యువేషన్, పరిస్థితి ఏ విధంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లా. దాదాపుగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో ఆయన 4 ఏళ్ళు సస్పెన్షన్లోనే ఉన్నారు. అంటే చూడండి, కావాలని జగన్ సర్కార్ ఆయనపై వేటు వేసింది. అయినా సరే ఆయన ఎక్కడ వెనక్కి తగ్గల. హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు, న్యాయ పోరాటం చేశారు. లాస్ట్కి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఆయనపై ఉన్నటువంటి సస్పెన్షన్, అంటే ఆయన రిటైర్డ్ అయిపోయారు, సస్పెన్షన్ కాలం ఏదైతే ఉందో 4 years దాన్ని ఎత్తివేసింది. సాధారణంగా ఎవరైనా అధికారి సస్పెన్షన్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, కేసులు వ్యవహారాలను బట్టి కొంతమంది అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి సందర్భాల్లో సస్పెండ్ అవుతారు. కొంతమంది ఆ డిపార్ట్మెంట్ డిసిప్లినరీ యాక్షన్లో భాగంగా సస్పెండ్ అవుతారు. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఏసీబీ కేసుల్లో కొంతమంది ఇలా. కానీ ఏబి వెంకటేశ్వరరావు ఆయనపై లేనిపోయినటువంటి ఆరోపణలు, అభియోగాలు చేసి, అంటే ఎస్టాబ్లిష్ చేసేటువంటి పరిస్థితుల్లో ఆయన మీద అనేక రకాలుగా కేసులు, దాంతో ఆయన్ను తప్పించారు, వేటు వేశారు. ఆయన న్యాయ పోరాటం ఫలించిందనే చెప్పాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయనపై నిషేధం, అంటే ఏదైతే సస్పెండ్ చేశారో ఆ కాలాన్ని, అంటే దాన్ని ఎత్తివేశారు. దానికి సంబంధించి ఈ 4 ఏళ్ళు ఫుల్ శాలరీ ఆయనకి వస్తుంది. కీలకమైనటువంటి పరిణామం చూడండి. అంటే ఒక సమర్థవంతమైనటువంటి అధికారిని కులముద్ర వేయటం అంటే జగన్ సర్కార్లో ఏబి వెంకటేశ్వరరావు ఆయనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇదేదో మేము చెప్తుంది కాదు. రాజకీయ వర్గాల్లో అలాగే అధికార వర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి చర్చ. ఈ రోజున ఆయన సాధించినటువంటి ప్రగతి ఏంటి అనేది. ఆయన చాలా సందర్భాల్లో అనేక ముఖ్యమైనటువంటి సమావేశాల్లో, మీటింగ్స్లో ఒక విషయాన్ని ప్రస్తావిస్తారు. నేను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని కాబట్టి జగన్ సర్కార్ నాపై వేటు వేసింది. అయినా సరే నేను ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా మీ పనేదో మీరు చూసుకోండి, రాజకీయాల్లోకి జోక్యం చేసుకోవద్దు, నిలబడండి, ఎదురు తిరగండి, తిరుగుబాటు చేయండి. మన తప్పు లేనప్పుడు మనం ఎక్కడ తల దించవలసినటువంటి అవసరం లేదు అని చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇప్పుడు కూడా ఏదైనా మీటింగ్ వెళ్తే ఇదే రకమైనటువంటి కామెంట్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ జగన్ పుణ్యమా అంటూ నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు, అయినా సరే నేను ఎక్కడా కూడా పడిపోలేదు అని మోటివేషన్ క్లాసెస్ కింద ఆయన లెసన్ చెప్తారు. సో అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఒక సమర్థవంతమైనటువంటి క్యాపబుల్ పర్సన్గా ఆయన గుర్తింపు పొందారు. ఒక ఐపీఎస్ అధికారిగా, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన కష్టపడి చదువుకొని ఐపీఎస్ సాధించి ఎన్నో విభాగాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు. పరిపాలనాపరమైనటువంటి అంశాలు, అంటే ఆయన డ్యూటీలో భాగంగా ఎక్కడా కూడా ఒత్తిళ్లకు ఆయన తలొగ్గలేదు. కానీ అవినీతి చేశారు, అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి జగన్ సర్కార్ ఆయనపై అనేక రకాలుగా నిందలు మోపింది. ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మనం తెలంగాణ కనుక వెళ్తే కేసీఆర్ సర్కార్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతూ పోలీసు వ్యవస్థనే ఆయన గులాబీ దళాధిపతి కేసీఆర్ గుప్పిట్లో పెట్టుకున్నారు. దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఫోన్ ట్యాపింగ్. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని అంతా ధ్వంసం చేసినటువంటి ఘనత అసలు ప్రపంచంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయదు. అలాంటి పని కేసీఆర్ సర్కార్ చేసింది. అంటే పాలకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దాన్ని ఫాలో అవ్వాల్సింది అధికారులు, ఐపీఎస్, ఐఏఎస్ స్థాయి. లాస్ట్కి బలయ్యేది ఎవరు? ఈ అధికారులే. ఏబి వెంకటేశ్వరరావు అంశానికి సంబంధించి ఆయన చాలా కీలకమైనటువంటి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఎక్కడా కూడా ఆయన్ని నిద్రపోనవలా, పని చేసుకునేవలా. అయినా సరే ఆయన వెనుకడుగు వేయలేదు, వెనక్కి తగ్గల. ఆయన ఎదురెళ్ళి పోరాడారు. ఈ రోజున
ఆయన ప్రతిఫలం ఇదే. కాబట్టి ప్రతి ఒక్క అధికారి వారి యొక్క పరిధిలో మాత్రమే పనిచేయాలి అని ఇదొక ఉదాహరణగా ఒక చర్చ అనేది ఇటు అధికార వర్గాల్లోనూ అలాగే ఆయా రాజకీయ పార్టీల్లో కూడా చర్చ జరుగుతుంది. ఆయన సాధించినటువంటి విజయం ఎక్కడా కూడా తలొగ్గలేదు, ఎక్కడా కూడా వెనుకడుగు వేయలేదు. ఏబి వెంకటేశ్వరరావులా మనమంతా ముందుకు వెళ్ళాలి అని. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.